హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీకు అకాడమీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం రైల్వే గ్రూప్ ఎగ్జామ్ సంబంధించినటువంటి ప్రిపరేషన్లో భాగంగా గత గ్రూప్ ఎగ్జామ్ అడిగినటువంటి ఫిజిక్స్లోని పీవీకి యొక్క పార్ట్ 25 డిస్కస్ చేద్దాం. సో దిస్ ఈస్ ద లాస్ట్ బిఫోర్, అంటే నెక్స్ట్ పార్ట్ 26 తోటి మనకి ఒక ఫిజిక్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ మనం కెమిస్ట్రీ కానీ బయాలజీ కానీ స్టార్ట్ అయితే చేద్దాం, ఓకేనా? సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ ఏం చేయాలి, వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సో దిస్ ఈస్ అవర్ న్యూ ఛానల్ శ్రీనివాస్ మేక్ అకాడమీ ఛానల్. సో ఈ రోజు మనం మేజర్గా మ్యాగ్నెటిజం గురించి అండ్ దాంతోపాటు ఎలక్ట్రిసిటీలో ఉన్నటువంటి ఒక స్మాల్ పోర్షన్ అయితే కవర్ చేసేద్దాం. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అండ్ దాంతోపాటు ప్రాబ్లమ్స్ కూడా ఉండబోతున్నాయి కాబట్టి వీడియోని చాలా కేర్ఫుల్గా వినండి, ఓకేనా? సో ఇప్పటివరకు మనం డిస్కస్ చేసుకున్నటువంటి కంటెంట్ అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం జరిగింది. వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి ఫస్ట్ లింక్ నుంచి మీరైతే గ్యాదర్ చేసుకోవచ్చు. లేదు అన్నట్లయితే మన యొక్క శ్రీనివాస్ మీ యాప్ ఏదైతే ఉందో ఈ యొక్క యాప్లో కూడా మీకు డాక్స్ అండ్ ఈ బుక్స్ అనే ట్యాబ్ ఉంటుంది. అక్కడ నుంచి కూడా మీరు యొక్క కంటెంట్ని అయితే గ్యాదర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా క్లాస్లోకి వెళ్ళిపోదాం. అండ్ అవర్ ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి చెప్పండి. హౌ మచ్ వర్క్ ఈజ్ డన్ ఇన్ మూవింగ్ ఏ చార్జ్ క్యూ ఆఫ్ 5C అక్రాస్ 2 పాయింట్స్ దట్ హ్యావ్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్ ఆఫ్ 15 వోల్ట్? ఓకే, ఆన్సర్ ఏంటిది? అసలు ఫార్ములా ఏంటిదో ఫార్ములా తెలిస్తే కదా మనం ఆన్సర్ చేయగలిగేది. ఓకే, సో మనకు వర్క్ ఇచ్చిండండి, వర్క్కి అండ్ అదేవిధంగా మనకు క్యూ ఇచ్చిండండి అండ్ దాంతోపాటు పొటెన్షియల్ డిఫరెన్స్. ఈ మూడింటికి సంబంధించినటువంటి రిలేషన్ ఏంటిది? డబ్ల్యూ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ వి. ఓకే, ఫార్ములా తెలుసు కాబట్టి ఫాస్ట్గా ఆన్సర్ వచ్చేస్తుంది. సో మనకు ఆల్రెడీ క్యూ వాల్యూ ఎంత వచ్చేసింది? 5C, 5 కూలమ్స్. ఇది 15, 15 ఐదులు ఎంత? 15 ఐదులు ఎంత? 75. కాబట్టి ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. ఫార్ములాస్ అనేవి రావాలండి సైన్స్లో. న్యూమరికల్స్ ప్రతి షిప్లో కనిపిస్తున్నాయి ఈసారి అయితే. నెక్స్ట్ ఇప్పుడు రాబోతున్నటువంటి నెక్స్ట్ గ్రూప్ డిలో కూడా కనిపిస్తాయి. కాబట్టి ఫార్ములాస్ అన్ని కూడా ఒక దగ్గర నోట్ డౌన్ చేసుకోండి. ఓకే, ఆల్రెడీ గతంలోనే ఇచ్చిన మళ్ళీ ఒకసారి కూడా మనం ఇంకా వేరే ఎగ్జామ్స్ ఉన్నాయి, టెక్నీషియన్ గ్రేడ్ 3 ఏఎల్పి జేఈ, అవి కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత ఒకసారి బ్రీఫ్గా మళ్ళీ ఒకసారి మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తా. An electrical iron of resistance 15 ohm is connected to 220 volt supply. How much heat will be produced in 1 minute? 15 ohm రెసిస్టెన్స్ అంటే ఈ యొక్క నిరోధం ఉన్నటువంటి విద్యుత్ ఐరన్ యొక్క వోల్టేజ్ సప్లై ఎంత ఉందంట? 220 వోల్ట్ ఉంటే ఒక నిమిషంలో ఎంత ఉష్ణం ఉత్పత్తి అవుతుంది? ఓకే, హీట్ అనేది ఎంత ఉత్పత్తి అవుతుంది? సో ఈ విద్యుత్ ఐరన్ నుంచి మనకు కావాల్సిందే హీట్ కదా. ఇస్త్రీ చేయాలంటే హీట్ అనేది కావాలి. అంటే ఏంటి? ఇస్త్రీ పెట్టే. ఈ విద్యుత్ ఐరన్ అంటే ఇస్త్రీ పెట్టే. సో మనకు హీట్ గురించినటువంటి ఫార్ములా ఏంటిది? హెచ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. ఓకే, హెచ్ ఈక్వల్స్ టు ఐ స్క్వేర్ ఆర్టీ. సో మనకి ఇక్కడ ఐ వాల్యూ కావాలంటే సార్ నా దగ్గర ఐ వాల్యూ లేదు, సో వి ఈక్వల్స్ టు ఐఆర్ అనేటటువంటి ఒక ఫార్ములా తెచ్చుకున్నామండి. ఆ యొక్క ఫార్ములాని మనం ఎక్స్టెన్షన్ చేస్తే ఐ ఈక్వల్స్ టు వి బై ఆర్. సో డైరెక్ట్ దీన్ని ఇంప్లిమెంటేషన్ చేస్తే హెచ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ రాసుకోవచ్చు కదా, ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి వి స్క్వేర్ బై ఆర్ స్క్వేర్ ఇంటూ నెక్స్ట్ ఆర్ ఇంటూ టీ. సో ఇక్కడ స్క్వేర్కి ఇక్కడ ఇది ఎగిరిపోయింది. దట్ మీన్స్ హెచ్ ఈక్వల్స్ టు వి స్క్వేర్ బై ఆర్ ఇంటూ టీ. ఓకే, సో దీంట్లో ఇంప్లిమెంటేషన్ చేసేయండి. వి వాల్యూ ఎంత? 220 ఇంటూ 220 ఇంటూ 220 బై రెసిస్టెన్స్ ఎంత అండి? 15 ఓం ఇంటూ టైమింగ్ ఎంత అండి? 1 మినిట్ అంటే 60 సెకండ్స్. 15 ఒకట్ల 15 4 60. సో 22 చేసి దాన్ని 4 టైమ్స్ మల్టిప్లై చేస్తే మనకు ఆన్సర్ అనేది 194 వస్తుంది. సో 194 అండ్ పక్కన ఇక్కడ సున్నా మనకు వచ్చేది ఇంకో సున్నా వస్తుంది. మొత్తం కలిపి 3 సున్నాలకి కిలో అని రాసుకుంటాము. సో 194 కిలో జౌల్స్. ఓకే, ఇన్ ఏ డైలీ లైఫ్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్? ఈ కింద వాటిలో మనకు రోజువారీ జీవితంలో లేదా నిత్య జీవితంలో మనకి యొక్క విద్యుత్ ప్రవాహం యొక్క తాపన ప్రభావం ఈ కింద వాటిలో దేంట్లో ఉపయోగపడుతుంది? ఇప్పుడు ప్రజెంట్ ఆల్రెడీ ఎల్పిజి సిలిండర్ల ఇష్యూ అవుతుంది. ఏం కొంటున్నారు అంతా? ఇండక్షన్ కుక్కర్లు వాడుతున్నారు కదా, లేదా ఇండక్షన్ హీటర్లు వాడుతున్నారు కదా. ఓకే, సో దాంట్లో ఏమవుతుంది? రెసిస్టెన్స్ అవుతుంది. ఏం లేదు, ఇచ్చినటువంటి కరెంట్ అనేది ఆ యొక్క కాయిల్ చుట్టూ నిక్రోమ్ కాయిల్ ఉంటుందండి. లోపల ఈ పైన గ్లాస్ ఉంటుంది, లోపల ఇక్కడ నిక్రోమ్ కాయిల్ ఉంటుంది. ఆ కాయిల్ ఏం చేస్తుంది అంటే ఈ యొక్క ఎలక్ట్రిసిటీని స్లో డౌన్ చేస్తుంది. స్లో డౌన్ చేసినప్పుడు ఇక్కడనే కరెంట్ ఎక్కువ తిరిగి 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 అణువులన్నీ ఒకదాంతో ఒకటి ఢీకొని హీట్గా మారుతాయి. ఆ యొక్క హీటే మనం ఇప్పుడు వంట వండుకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఓకే, సో ఇక్కడ చూడండి, ఎల్ఈడి టార్చ్, ఎలక్ట్రిక్ ఫ్యాన్ అండ్ మోటార్, ఎలక్ట్రిక్ హీటర్, ఎలక్ట్రిక్ ఐరన్ అండ్ ఫ్యూజ్, ఎలక్ట్రిక్ బెల్ అండ్ బజర్. ఎక్కడ ఉపయోగపడుతుంది? ఓకేనా, ఎక్కడ ఉపయోగపడుతుంది? వీ కెన్ యూజ్ అంటే ఎల్ఈడి టార్చ్లలో హీట్ అనేది అవసరం లేదు, ఫ్యాన్కి మోటార్కి హీట్ అనేది అవసరం లేదు. కానీ ఎలక్ట్రిక్ హీటర్కి హీటింగ్ అవసరము. ఆ విద్యుత్ ఐరన్ అంటే ఇస్త్రీ పెట్ట కావాలి, ఫ్యూజ్కి కావాలి. ఎందుకంటే ఆ యొక్క హీట్ వస్తేనే కదా ఫ్యూజ్ వైర్ కాలిపోయేది. ఈ 3 పని చేస్తుంది కాబట్టి ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్.
ఇఫ్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఈజ్ V అండ్ చార్జ్ Q మూవ్స్ బిట్వీన్ దెమ్ ద వర్క్ డన్ ఈజ్ డాష్. 2 పాయింట్ల మధ్య పొటెన్షియల్ భేదం అనేది V అంట, అండ్ అదేవిధంగా ఆవేశం Q అయితే మనకు జరిగినటువంటి పని ఏంటిది? ఇదే వీడియోలో మన యొక్క ఫస్ట్ క్వశ్చన్ ఏంటిదండి, W ఈక్వల్స్ టు Q ఇంటూ V. ఎందుకు ఇక్కడ Q రాసిన ఇలా కాదు రాయలేదంటే ఇక్కడ ఆప్షన్స్లో Qనే కనిపిస్తుంది కాబట్టి. ఓకే, మీకు ఇంకొకసారి కూడా చెప్తున్నా, మెయిన్ విషయం ఏంటిదంటే మీరు ఎప్పుడైనా సరే క్వశ్చన్ చదవంగానే ఎమ్మటే ఆన్సర్ చేయడానికి వెళ్ళొద్దు. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద ఆప్షన్స్. ఓకేనా? క్వశ్చన్ చూడంగానే మనకు ఒక తెలియని స్టేట్లోకి వెళ్ళిపోతాం, అంటే ఆన్సర్ ఎట్లా చేయాలి ఏంది అనేది అదొక థాట్లో ఉండిపోతాము. కానీ మనం దాన్ని సింప్లిఫై చేసి సొల్యూషన్ తెచ్చుకోవడానికి మనకు ఆప్షన్స్ అనేవి కనిపిస్తాయి. ఆప్షన్స్ ఫోకస్ చేయాలండి ఎప్పుడైనా. క్వశ్చన్ చదవంగానే వెళ్ళిపోకూడదు పేపర్ మీదకి. క్వశ్చన్ చదవంగానే ఆప్షన్స్ ఒకసారి చూడాలి, చూసినాక ఆన్సర్ చేయాలి. నేను చేస్తా, కాకపోతే ఏంటంటే అది మీకు విజువల్ కనబడదు. ఓకేనా? ఎప్పుడైనా సరే ఆప్షన్స్ గమనించిన తర్వాతే మనం సొల్యూషన్స్లోకి వెళ్ళాలి, అప్పుడు టైం సేవ్ అవుతుంది. మన దాంట్లో ఏం చేస్తామంటే ఇప్పుడు మ్యాథ్స్ అనుకోండి, మ్యాథ్స్ క్వశ్చన్ ఇంత ఇస్తాడు. ఓకేనా? ఇయ్యంగానే ఇక్కడ ఆప్షన్స్ ఇస్తాడు, మనం ఆప్షన్స్ గమనించకుండా క్వశ్చన్ అంతా చేస్తాం. ఇక్కడ లాస్ట్ లైన్ ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ లైన్లోనే దానికి సంబంధించి 1 స్టెప్లో అయిపోయే ఆన్సర్ ఉంటుంది, కానీ మనం ఏం చేస్తాం ఇదంతా చేస్తాం, దానివల్ల టైం వేస్ట్. ఎట్ ద సేమ్ టైం సైన్స్లో కూడా అంతే. ఓకే, సో ఇక్కడ జస్ట్ బేసికల్గా అట్లా చూపిస్తున్నా, కాకపోతే మనకు మ్యాక్సిమం మీరు ఆప్షన్స్ గమనించండి, తక్కువ టైంలో ఆన్సర్స్ చేయగలరు. ఓకే, అండ్ నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఇన్స్ట్రుమెంట్స్, విద్యుత్ పరికరాలు. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సింబల్స్ రిప్రజెంట్ ఏ రియోస్టాట్? కింద వాటిలో ఏది రియోస్టాట్ ను సూచిస్తుంది? రియోస్టాట్ అంటే ఇదే అండి, ఒక రెసిస్టర్ పైన ఒక యారో అనేది ఉంటుంది. ఈ యారో మనం ఎటు జరిపితే అటు, అంటే మనకు పవర్ తక్కువ ఎక్కువ, ఎక్కువ రెసిస్టెన్స్ తక్కువ రెసిస్టెన్స్ వల్ల మనకు పవర్ అటు ఇటు మార్చుకోగలుగుతాం. కాబట్టి ఇది ఎట్లా ఉంది, మనకు దానిపై గీసినటువంటి బాణంతో కూడినటువంటి ఒక జిగ్జాక్ లైన్ ఇట్లే ఉంది కదా, జిగ్జాక్. సో ఆన్సర్ ఏంటి, దాని ఆప్షన్ ఏ ఇస్ అవర్. విచ్ కాంపోనెంట్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఏ సర్క్యూట్ టు ఇంక్రీజ్ రెసిస్టెన్స్ అండ్ లిమిట్ కరెంట్? ఓకేనా? నిరోధాన్ని పెంచడానికి మరియు కరెంటుని పరిమితం చేయడానికి విద్యుత్ వలయంలో మనకి ఏ భాగం ఉపయోగపడుతుంది? ఉపయోగపడేది ల్యాంపా? ఇక్కడ నిరోధాన్ని పెంచేది రెసిస్టర్ అండి, ల్యాంప్ కాదు, బ్యాటరీ కాదు. ఇది ఇంకా జనకం, పవర్ సప్లై చేస్తుంది, స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తుంది. రెసిస్టర్ మాత్రమే ఫ్లోని రెగ్యులేషన్ చేస్తుంది, కాబట్టి దిస్ ఈస్ ద రెసిస్టర్. అండ్ ఇదే కాదు, దీంట్లో మళ్ళీ నేమ్స్ ఉంటాయండి, బీబీ రాయ్ అట్లా మనకు కోడ్ అనేది ఉంటుంది. రెడ్, బ్లాక్, గోల్డ్. గోల్డ్ ఉంటే ఒక కోడ్ అనేది ఉంటుంది, రెడ్ ఉంటే ఒక కోడ్ అనేది ఉంటుంది, బ్లాక్ అంటే ఒక కోడ్ ఉంటుంది. మనకి ఇంకా అంత డెప్త్ రాలేదు, కానీ అది కూడా వస్తే మాత్రం మీకు ఇంకా మస్తు ఉంటుంది. ఓకేనా? అది కూడా వస్తే మీరు ఇంకా పర్ఫెక్ట్ అయిపోతారు రెసిస్టర్ వాటిలో. కాకపోతే చెప్పాలని నాకు ఇంట్రెస్ట్ ఉంది, కానీ మన దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇది చెప్పిందే సరిగ్గా గుర్తుండదు. ఇక అట్లాంటి ఎక్స్ట్రా కరికులర్ ఇన్ఫర్మేషన్ చెప్తే ఇంకా నెక్స్ట్ క్వశ్చన్స్ కూడా చూడరేమోనని భయానికి చెప్తలేము. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ యూజువల్లీ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఏ డొమెస్టిక్ సర్క్యూట్? ఈ గృహ వలయంలో మనకు శ్రేణిలో ఇకిన దేన్ని అనుసంధానం చేయబడుతుంది లేదా చేయాలి? ఆల్ అప్లియన్సెస్ చేయకూడదు, ఇది శ్రేణిలో చేయకూడదు, ప్యారలల్గా చేయాలి, అంటే సమాంతర సంధానం చేయాలి. ఫ్యాను సమాంతరంలో చేయాలి, విద్యుత్ బల్బు సమాంతరంలో చేయాలి, మెయిన్ ఫ్యూజ్ శ్రేణిలో చేయాలి. ఎందుకు మెయిన్ ఫ్యూజ్? ఇది పవర్ బాక్స్ అనుకోండి, మెయిన్ ఫ్యూజ్ ఇక్కడ మనం పెట్టేసినాం. ఓకేనా? ఫ్యూజ్ ఇక్కడ పెట్టేసినాం. ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మన దగ్గర చాలా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా ప్యారలల్గా మనం కనెక్ట్ చేస్తాం. ఓకేనా? సో వీటన్నిటిని కూడా మనం ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ నుంచి వచ్చినటువంటి పాజిటివ్, ఇక్కడ నుంచి వచ్చినటువంటి నెగిటివ్ లేదా న్యూట్రల్ వైర్ ఏదైతే ఇక్కడ నుంచి వస్తుందో, ఇప్పుడు ఈ రెండు ఇక్కడ మనకు కలిసినప్పుడు ఇక్కడ మనకి ఒక ఎలక్ట్రానిక్ అప్లయన్స్ పనిచేస్తుంది. ఇది ఒక ఎలక్ట్రానిక్ అప్లయన్స్, ఇది ఒకటి. వీటిలో ఏది ఓవర్లోడ్ అయినా సరే ఇది బ్రేక్ అయిపోవడం వల్ల మిగిలింది మనకు సేఫ్ అయిపోతుంది. కొన్నింటికి ఏం చేస్తారు, ఇది సింపుల్ సర్క్యూట్, కొన్నింటికి ఏదైతే ఒక ఫ్యూజ్ అనేది ఉందో అది కొన్నిటికి మాత్రమే, అంటే 2-3 ఐటమ్స్ మాత్రమే ఉంటుంది. అండ్ ఇక్కడ ఇంకో ఫ్యూజ్ పెడతాడు, ఇది ఇంకొక ఈ 2-3 వీటికి వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకో ఫ్యూజ్ పెడతాడు. దీనివల్ల ఏమవుతుంది, ఈ సర్క్యూట్లో ఏదైనా బ్రేక్ అయింది అనుకోండి, మిగిలిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ని సేవ్ చేయడానికి ఈ సర్క్యూట్ మాత్రం బ్రేక్ అవ్వడానికి ఈ యొక్క ఫ్యూజ్ అనేది కాలిపోతుంది. అట్లా దానివల్ల ఈ యొక్క రూమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ లేదా ఈ యొక్క వాళ్ళకి సంబంధించినటువంటి డేటా మాత్రం ఉంటుంది. ఫ్యూజులు ఎప్పుడైనా సరే ఎక్కువ ఉండాలండి ప్రొటెక్షన్ కి. మన వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా, లక్షల విలువ చేసేటటువంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ని తెస్తారు, కానీ ఒక 500 పెట్టి ఫ్యూజ్ పెట్టుకోవడానికి మాత్రం బాధపడతారు. ఫ్యూజులు పెంచడానికి మాత్రం ఫ్యూజులు ఎందుకు దండగా అంటారు. ఇది ఇంపార్టెంట్. ఓకేనా? ఎప్పుడైనా సరే సేఫ్టీ ఫస్ట్. మీరు కూడా మీ ఇళ్లలో ప్రాపర్గా ఫ్యూజెస్ ఉన్నాయా, సరిపోయేటట్టు ఉన్నాయా లేవా అనేది 1-2 సార్లు చెక్ చేసుకోండి.
కొంతమంది ఏం చేస్తారు, ఒకటే బాక్స్కి వాషింగ్ మిషన్ పెడతారు, టీవీ పెడతారు, ఫ్రిడ్జ్ పెడతారు, దానికి ఓవర్లోడ్ అయిపోద్ది. మనకు బోర్డు కూడా కెపాసిటీ అనేది ఉంటుంది, దాంట్లో వాడేటటువంటి వైర్ యొక్క థిక్నెస్ని బట్టి, దాంట్లో వాడేటటువంటి కాపర్ వైర్ యొక్క డేటాని బట్టి దాని కెపాసిటీ ఉంటుంది. ఓవర్లోడ్ అయినప్పుడు కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే అన్నీ ఒకే దగ్గర ఒకే చోట పెట్టకూడదు. ఓకేనా, ఒకే బోర్డు నుంచి కనెక్షన్ కూడా ఇవ్వకూడదు. ఓకే, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటిది రియల్ లైఫ్లో మనకి ఒక హౌస్ హోల్డ్ సంబంధించినటువంటి డేటా. కానీ మన వాళ్ళు ఏమో ఎవరు పట్టించుకోరు. ఏం సార్ అంత సోది సోది మనకి సబ్జెక్ట్ చెప్పుకొని వెళ్ళిపోరు అన్నట్టు అంటారు. కానీ ఇవన్నీ నేర్చుకోవాలండి లైఫ్లో. ఇవన్నీ ఉంటేనే మీరు సేఫ్టీగా ఉండగలరు. మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా మీరు ఇంట్లో పండుకున్నారు, షార్ట్ సర్క్యూట్ అయింది అనుకోండి, ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్ని కాలిపోతాయి. సో లక్షల విలువ చేసే వస్తువు అనేది జస్ట్ ఈ యొక్క చిన్న మిస్టేక్ వల్ల పోవడం ఇబ్బంది. కాబట్టి ఎలకలు అయి కొట్టకుండా, బలులు అయి పోకుండా కూడా ఎక్కడికక్కడ మీరు ప్రొటెక్షన్ ఇస్తూ ఉండాలి. ఓకే, ఇన్ విచ్ డివైస్ ఈస్ ద హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ యూజ్డ్ టు మెల్ట్ ఏ మెటల్? ఈ కింద వాటిలో లోహాన్ని కరిగించడానికి కరెంట్ యొక్క తాపన ప్రభావం ఏ పరికరంలో ఉపయోగించబడుతుంది? ఓకే, ఫ్యూజుల్లో, ఫ్యాన్లో, బల్బులో, బెల్లులో. సో బెల్ అనేది ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి సౌండ్ ఎనర్జీగా మారుస్తుంది. ఇక్కడ మనకు హీటింగ్ ఇంపార్టెంట్ లేదు, ఇందులో ఇంపార్టెన్స్ ఉంది. కాకపోతే మనం ఇక్కడ ఎల్ఈడి తీసుకుందాం సింపుల్గా, ఇంకా మీకు బెస్ట్ అవుతుంది. ఫ్యాన్ అనుకోండి, సీలింగ్ ఫ్యాన్ అయినా టేబుల్ ఫ్యాన్ అయినా ఏదైనా సరే మనకి ఏం చేస్తుంది, హీటింగ్ అనేది అంత ఇవ్వదు. ఫ్యూజ్ ఏం చేస్తుంది, హీటింగ్ ని తీసుకొని ఆ లోపల ఇక్కడ కనిపిస్తుంది ఈ వైర్, సన్న వైరు, ఓకేనా, ఈ యొక్క సన్న వైరు కాలిపోతుంది. అట్లా మనకు సేఫ్ అయింది. ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. ఇన్ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిసిటీ సప్లై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ కరెక్ట్లీ డిస్క్రైబ్స్ ద కలర్ కోడ్స్ ఆఫ్ ద వైర్స్? గృహ విద్యుత్ సరఫరాలో మనకి కింది వాటిలో ఏది వైర్ల యొక్క రంగులను, వాటి యొక్క కోడ్లను సరిగ్గా వివరిస్తుంది? ఈ క్వశ్చన్ ఆల్రెడీ మనం గతంలో డిస్కస్ చేసుకున్నటువంటిది. సో మనకు డిఫరెంట్ డిఫరెంట్ అయినటువంటి కలర్స్ ఉంటాయండి. లైవ్ వైర్ ఈజ్ రెడ్, ఓకే, లైవ్ వైర్ బ్లూ కాదు, లైవ్ వైర్ బ్లాక్ కాదు, లైవ్ వైర్ గ్రీన్ కాదు, ఇది ఫస్ట్ ఆన్సర్. నెక్స్ట్ న్యూట్రల్ వైర్ అనేది బ్లాక్ ఉంటుంది, ఓకే, అండ్ దాంతోపాటు ఎర్త్ వైర్ అనేది గ్రీన్లో ఉంటుంది, ఎస్ ఇది కూడా కరెక్ట్. ఇప్పుడు ఇది బ్రౌన్లోకి మారిపోయింది లేటెస్ట్గా, ఓకే, రెడ్ కాస్త బ్రౌన్లోకి అయిపోయింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైస్ నాట్ యూస్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఫర్ ఇట్స్ వర్కింగ్? సో ఈ కింది వాటిలో ఏది దాని యొక్క పనికి విద్యుత్ యొక్క తాపన ప్రభావం ఉపయోగించదు? అంటే హీటింగ్ ఎఫెక్ట్ అవసరం లేదు, హీటింగ్ ఎఫెక్ట్ అవసరం లేనటువంటి డేటా ఏంటిది? చదవండి, ఆప్షన్ చదవండి. గీజర్, ఫ్యూజ్, ఐరన్, మిక్సర్, గ్రైండర్. గీజర్ ఏం చేస్తుందండి, వాటర్ని హీట్ చేస్తుంది. ఏం చేస్తుంది, వాటర్ని హీట్ చేస్తుంది. హీట్ చేయాలంటే హీటింగ్ కావాలి కదా. ఓకే, దాంట్లో ఏమన్నా కట్టెలు పెడతామా, బొగ్గు పెడతామా, ఏం పెడతాం, ఎలక్ట్రిసిటీ సప్లై ఇస్తాం, 2 వైర్లు వస్తాయి, ఆ 2 వైర్లను మనం కనెక్ట్ చేస్తాం అంతే. సో ఆన్సర్ కాదు. ఫ్యూజ్ హీట్, దానివల్లనే వైర్ అనేది కాలిపోద్ది, కాబట్టి ఇది ఆన్సరా కాదు. మనకి ఇది ఉపయోగించదని అన్నాడు కదా. ఎలక్ట్రిక్ ఐరన్, దీనికి కూడా మిషన్ అనేది ఉంటుంది, దానికి 2 వైర్లు వస్తాయి, ఆ 2 వైర్లను తీసుకెళ్ళి ప్లగ్లో పెడతాం, కథం, పవర్ వస్తుంది. ఏం చేస్తుంది, హీటింగ్ అనేది చేస్తుంది. అంటే ఇది మన యొక్క ఆన్సరా కాదు. మిక్సర్, గ్రైండర్, సార్ దీనికి కూడా 2 వైర్లు వస్తాయి, ఆ 2 వైర్లు కూడా తీసుకెళ్ళి మనం ప్లగ్లో పెడితేనే మనకు అది పనిచేస్తుంది, కరెక్ట్. కానీ ఇది ఏం చేస్తుంది, ఎలక్ట్రికల్ ఎనర్జీ టు మెకానికల్ ఎనర్జీ కదా, హీటింగ్ కాదు కదా. కాబట్టి ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ డి ఇస్ అవర్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కాంపోనెంట్స్ ఈజ్ రిప్రజెంటెడ్ బై జిగ్జాగ్ లైన్ ఇన్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్? సర్క్యూట్ డయాగ్రామ్ లో జిగ్జాగ్ లైన్ అనేది దేనికి ఉపయోగిస్తారు? ఒకటి రెసిస్టర్కి ఉపయోగిస్తారు, 2 రియో స్టార్ట్ ఉంటుంది, రియో స్టార్ట్కి ఇట్లా యారో ఉంటుంది అంతే. ఆన్సర్ ఏంటిది, ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. బల్బుకి ఇట్లా వచ్చి ఇట్లా తిరిగి ఇట్లా పోద్ది, ఓకే. మెలికలు తిరుగుతుంది, మెలికలు తిరిగి ఉన్నా కూడా నాదే అని అనాలి. అప్పుడు మనం స్విచ్ స్విచ్ ఇట్లా ఉంటుంది, ఇట్లా లేచి ఉంటుంది, దీన్ని ఆనిస్తే పవర్ సప్లై అవుతుంది, ఆనియకుండా పవర్ సప్లై. బ్యాటరీ, బ్యాటరీ అంటే ఇట్లా ఉంటుంది, పెద్ద పుల్ల పక్కన చిన్న పుల్ల, పెద్ద పుల్ల పక్కన చిన్న పుల్ల పెట్టి చిన్న పుల్ల నిడిపీకాలి, పెద్ద పుల్ల నిడిపీకాలి. చిన్న పుల్ల చిన్నగా ఉంది కాబట్టి మైనస్, పెద్ద పుల్ల పెద్దగా ఉంది కాబట్టి ప్లస్, ఇదే బ్యాటరీ. ఓకే, ఈజీగా ఉంటుందండి, జనరలైజ్డ్గా మన సబ్జెక్ట్ నేర్చుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మన గత అనుభవాల దృష్ట్యా, అంటే మన స్కూల్ డేస్లో మనకు సార్లు సబ్జెక్ట్ సరిగ్గా చెప్పక, లేదా మనకు అర్థం కాక ఇదంటే భయం అనేది ఉంటుంది. ఓకే, విచ్ ప్రాక్టీస్ డెమాన్స్ట్రేట్ జుడిషియస్ ఎనర్జీ యూజ్ ఎట్ హోమ్? ఓకేనా, ఇంట్లో వివేకవంతమైనటువంటి శక్తి వినియోగాన్ని ఏ అభ్యాసం అనేది మనకు ప్రదర్శిస్తుంది? ఓకే, ఎయిర్ కండిషన్లు ఎక్కువగా ఉపయోగించడం అనుకోండి, కరెంటు బిల్లు తడిచిమోపడంత అయితే, దాంతోపాటు ఒకవేళ అది ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, సిఎఫ్సి ఎన్విరాన్మెంట్లోకి వెళ్తాయి. అది తెలివైనటువంటి పని కాదు. దానివల్ల ఫ్లోరో కార్బన్స్ అనేవి ఎన్విరాన్మెంట్లో కలిస్తే ఏమైతుంది చెప్పండి, మన యొక్క ఓజోన్ పొరకు పెద్ద బొక్క పడుతుంది, హోల్, ద బిగ్ హోల్. ఓకే, ఎంటీ గది నిరంతరం వెయిట్ చేయాలి. ఏమవుతుంది, ఖాళీగా ఉన్నటువంటి గది నిరంతరం వెయిట్ చేస్తే ఏమవుతుందండి, హీట్ అనేది వృధా అయిపోతుంది, అంటే ఎనర్జీ అనేది వేస్ట్ అయిపోతుంది.
అన్ని ఉపకరణాలను స్టాండ్ బై మోడ్లో ఉంచడం. అన్ని ఉపకరణాలను స్టాండ్ బై మోడ్లో ఉంచడం వల్ల అంటే అవి రన్నింగ్ అయితేనే ఉంటాయి. దానివల్ల ఏం ఉపయోగం ఏమి ఉండదు. బల్బులు లేదా ఫ్లోరోసెంట్ ట్యూబ్లను ఉపయోగించడం. ఎస్, దీనివల్ల ఏమైంది, తక్కువ కరెంట్ బిల్ వస్తుంది. ఇన్ ఏ సర్క్యూట్ డయాగ్రామ్ ఏ జిగ్జాగ్ లైన్ ఈజ్ యూజ్డ్ టు రిప్రజెంట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్. ఈ కింద వాటిలో మనకి దేనికి మనం సూచించడానికి జిగ్జాగ్ లైన్ ఉపయోగిస్తాం. దేనికి ఉపయోగిస్తాం చెప్పండి. ఫ్యూజా కాదు, రెసిస్టరా కాదు, స్విచ్చా కాదు, బ్యాటరీయా కాదు. మరి దేనికి ఉపయోగిస్తాం. ఇట్లా ఉంటే రియోస్టాట్, రియోస్టాట్. ఇట్లా లేదు కాబట్టి రెసిస్టర్. ఆప్షన్ బి అవర్ ఆన్సర్. అంటే ఇందాక మీరు కొట్టేసారు కదా సార్, ఇందాక మీరు కొట్టేసారు కదా, నేను మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి అట్లా కొట్టేసిన. ఓకేనా. మనకేందంటే ఒక తప్పు చేసినాం అనుకోండి, ఈ తప్పు 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 అనేది మనం బాగా ఫోకస్ చేస్తాం. అట్లానే కనీసం గుర్తుంటుంది మీకు, ఆ డయాగ్రామ్ అనేది గుర్తుంటుంది అట్లా కనీసం మన మైండ్లో. చెప్పండి. ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. జిగ్జాగ్ లైన్ దేనికి ఉంటుంది, రెసిస్టర్స్ ఉంటుంది. ఓకే, మరి దీన్ని ఏమంటారు. ఓకే, మరి నెక్స్ట్ దీన్ని ఏమంటారు, వీటిని ఏమంటారు. ఎం ఉంది, ఎంని ఏమంటారు. జీ ఉంది, దీన్ని ఏమంటారు. ఓకే, ఇట్లా ఇవన్నీ చాలా సింబల్స్ ఉంటాయి. అవన్నిటిపైన కూడా మీకు గ్రిప్ రావాలి. ఆల్రెడీ మనం థియరీ క్లాసెస్లో ఈ సింబల్స్ అన్ని డిస్కస్ చేసుకున్నాము. అండ్ ప్రజెంట్ ఏఎల్పి సిబిడి2 వాళ్ళ దాంట్లో కూడా సింబాలిక్ రిప్రజెంటేషన్ దాంట్లో దాదాపుగా 300 దాకా సింబల్స్ మనం డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఎం అంటే మోటార్ అని, ఇగో జీ అంటే ఏంటిది, ఇది జనరేటర్, వి అంటే వోల్ట్ మీటర్, ఏ అంటే అమ్మీటర్, ఇట్లా. ఓకే, ఇన్ ఏ డైలీ లైఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఈజ్ యూజ్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డివైజెస్. రోజువారీ జీవితంలో విద్యుత్ వాహక కండక్టర్ పై బల సూత్రం అనేది కింద ఏ పరికరంలో మనకు ఉపయోగపడుతుంది. ఓకే, సో చెప్పండి దీని యొక్క ఆన్సర్. ఆప్షన్ చూడండి, ఆప్షన్ చూస్తే మీకు అర్థమైపోద్ది. ఇక్కడ సింపుల్గా మనకి ఏమర్థమవుతుంది, విద్యుత్ వాహకానికి సంబంధించినటువంటి డేటా, ఎలక్ట్రిక్ హీటర్, ఫ్యూజ్, బెల్, ఇవి కాదు. దేనికి, ఎలక్ట్రిక్ మోటార్. ఇక్కడ మనకి ఒక డేటా అనేది రావడం జరుగుతుంది. ఏమవుతుంది, మనకు ఆ యొక్క విద్యుత్ బలం ఏదైతే వస్తుందో దాన్ని రావడం వల్ల లోపల ఉన్నటువంటి షాఫ్ట్ అనేది జరుగుతుంది. తిరగడం వల్ల ఏమవుతుంది, యాంత్రిక శక్తిగా మారుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు మనం మ్యాగ్నెటిజంకి వెళ్ళబోతున్నాం, అక్కడ మొత్తం గీయే ఉంటాయి. ఇన్ ఏ డొమెస్టిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఏ ఫ్యూజ్ ఇస్. ఇంట్లో ఫ్యూజ్ అనేది ఎందుకు వాడాలి, దేనికి వాడతారు చెప్పండి. ఫ్యూజ్ అనేది విద్యుత్తు నిల్వ చేస్తుందా, కాదు. ఇది కెపాసిటర్ అయితే నిల్వ చేస్తుంది, లేదా బ్యాటరీ నిల్వ చేస్తుంది. వోల్టేజ్ని తగ్గించడానికి, వోల్టేజ్ని తగ్గడానికి కాదు. వోల్టేజ్ తగ్గడానికి వోల్టేజ్ రెగ్యులేటర్ అనేది ఉంటుంది, ఫ్యూజ్ ఆ పని చేయదు. కరెంట్ని పెంచడానికి, కరెంట్ని ఇంక్రీజ్ చేయడానికి కూడా కాదు. మరి ఏం చేస్తుంది, ఓవర్లోడింగ్ని నిరోధించడానికి. ఎక్కువ ఓవర్లోడింగ్ అయినది అనుకోండి, ఇది బ్రేక్ అయ్యి సిస్టాన్ని మెయింటైన్ చేస్తుంది. ఉపకరణాలను రక్షించడానికి, ఎస్, అప్లయన్సెస్ని సేవ్ చేయడానికి. ఫ్యూజెస్ అనేవి రకరకాలు ఉంటాయండి. ఓల్డ్ మనకి ఇండ్లలో ఇట్లాంటి ఫ్యూజులు ఉండేది. ఇప్పుడు మనం వాడుతున్నటువంటి బైక్స్, కార్స్, ట్రక్స్, వాటన్నిటిలో ఈ రకమైనటువంటి ఫ్యూజులు ఉంటాయి. మనం ఏదైనా ఎక్స్పెరిమెంట్లు చేస్తుంటే వాటిలో ఈ రకమైనటువంటివి కనిపిస్తుంటాయి. అండ్ బేసికల్గా ఈ రకమైనటువంటి ఉంటాయి. ఓకే, విచ్ స్టేట్మెంట్ ఈజ్ ఇన్కరెక్ట్ అబౌట్ ఏ హౌస్ హోల్డ్ ఎలక్ట్రిక్ సర్క్యూట్. ఓకే, నాకు కింద వాటిలో గృహ విద్యుత్ వలయం గురించి ఏది తప్పు. ఓకే, ఇళ్లలో వాడేటటువంటి దానికి సంబంధించినటువంటి. ఓకే, లైవ్ వైర్ ఎల్లప్పుడూ కనెక్ట్ చేయబడుతుంది. ఫ్యూజ్ వలయను అధిక విద్యుత్ నుంచి మనకు రక్షిస్తుంది. మనకు ప్రతి ఉపకరణం కరెంట్ ఒకేలా ఉంటుంది. అన్ని ఉపకరణాలు సమాంతరంగా అనుసంధానం చేసి ఉంటాయి. సో ఆన్సర్ చేయండి. ఇక్కడ ఇన్కరెక్ట్ అన్నాడు. ఓకే, ఇన్కరెక్ట్ అన్నాడు. సో ఇన్కరెక్ట్ అన్నప్పుడు మనం ఇన్కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఆన్సర్ చేయాలి. ఓకే, ఇన్కరెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మనం ఆన్సర్ చేయాలి. జస్ట్ అబ్జర్వ్ ఇట్, ఫోకస్ చేయండి. ఫోకస్ చేస్తే మీకు ఆన్సర్ దొరుకుద్ది, ఫోకస్ చేయకపోతే ఆన్సర్ దొరకదు. లైవ్ వైర్లో ఫ్యూజ్ ఎల్లప్పుడూ కనెక్ట్ అయి ఉంటుంది. ఎస్, ఎందుకంటే లైవ్ వైర్లనే కదా, ఫ్యూజ్ ఉంటున్నాయి కదా, ఫ్యూజ్ కాలిపోతున్నాయి కదా. లైవ్ వైర్ అనేది మనకు మిగిలిన ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్కి సర్క్యూట్ బ్రేక్ అయిపోద్ది, కాబట్టి ఇది కరెక్టే. ఫ్యూజ్ అనేది వలయాన్ని అధిక కరెంట్ నుంచి నిరోధిస్తుంది లేదా రక్షిస్తుంది. ఎస్, ఇది కూడా కరెక్టే, ఎందుకంటే ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ సేవ్ చేస్తుంది. అన్ని ఉపకరణాలు సమాంతరంగా అనుసంధానం చేసి ఉంటాయి. ఎస్, దేని దాన్ని సపరేట్గా ఉంటుంది కాబట్టి ఒకదానికి తక్కువ యామ్స్ కావాలి, ఒకదానికి ఎక్కువ యామ్స్ కావాల్సి వస్తుంది. సో దాన్ని బట్టి అది ఈక్వల్గా డిస్ట్రిబ్యూషన్ చేసుకుంటుంది కాబట్టి ఇది కూడా కరెక్టే. సో ప్రతి ఉపకరణం ద్వారా కరెంట్ ఒకేలా ఉంటుంది లేదు, ఈచ్ అప్లికేషన్కి ఒకే తీరుగా ఉండదు. ఒక్కొక్క అప్లికేషన్కి యాంపియర్స్ అనేవి వేరువేరుగా ఉంటాయండి. ఓకేనా. సో కొన్నిటికి అంటే సింపుల్గా మనం జనరల్ చెప్పాలంటే వాటేజ్ లెక్క తీసుకుంటాం, దానివల్ల మీకు ఎక్కువ కన్ఫ్యూజ్ ఉంటుంది.
కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఏంటంటే తక్కువ వాటేజ్ అనేది ఉంటుంది, కొన్ని ఎలక్ట్రానిక్ ఐటమ్స్కి ఎక్కువ వాటేజ్ అనేది ఉంటుంది. వాటేజ్ ఎక్కువగా ఉందంటే ఆంపియర్స్ ఇంటూ వోల్టేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైనా సరే వోల్టేజ్ కాన్స్టెంట్ 220 వస్తుంది కాబట్టి వాడు దేంట్లో కన్వర్ట్ అవ్వాలి, ఆంపియర్స్లో కన్వర్ట్ అవ్వాలి, అంటే ఎక్కువ యాంప్స్ వస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా దగ్గర 120 వాట్ ఉంది అనుకోండి. సో ఆల్రెడీ 220 అంటే ఇదేమైంది 0 పాయింట్ సంథింగ్ వెళ్ళిపోద్ది కదా యాంప్స్, అంటే తక్కువ యాంప్స్ వస్తాయి కదా. కాబట్టి ఇదే ఆన్సర్. అన్నిటికి సేమ్ ఉండదు, ఒక్కొక్క అప్లికేషన్కి అంటే ఒక్కొక్క అప్లియన్స్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఓకే, ఆన్సర్ ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఈ కింది వాటిలో మనకి ఇచ్చినటువంటి 2 స్టేట్మెంట్లను చూడండి, ఆన్సర్ని ఎంచుకోండి. ఓకే, ఓకే. స్టేట్మెంట్ 1 ఏంటిది? ఏ ఫ్యూజ్ ఇస్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ఇన్ ఏ ఎలక్ట్రికల్ సర్క్యూట్. ఎలక్ట్రికల్ సర్క్యూట్లో ఫ్యూజ్ అని శ్రేణిలో సంధానం చేసి ఉంటుంది. ఫ్యూజ్ అని ఈ విధంగా ఉంటుంది. ఎస్ని పండబెట్టాలి, ఇట్లా పండబెట్టాలి. ఓకే, ఇది ఫ్యూజ్ శ్రేణిలో ఉంటుంది అంతే కదా, దాంట్లోంచి వెళ్ళాలి కదా, వేరే దాని నుంచి లేదు, కాబట్టి ఇది ఓకే. కరెంట్ సురక్షితమైనటువంటి పరిమితిని మించినప్పుడు ఫ్యూజ్ వైర్ కరుగుతుంది. ఎస్, ఫ్యూజ్ వైర్ కరుగుతుంది. ఎస్, ఇది కూడా కరెక్టే, 2 కరెక్టే కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ద సింబల్ ఆఫ్ ఏ బ్యాటరీ ఈజ్. బ్యాటరీ యొక్క చిహ్నం ఏంటిది? ఇందాక చూసిన పెద్ద కర్ర చిన్న కర్ర, పెద్ద కర్ర చిన్న కర్ర, పెద్ద కర్ర చిన్న కర్ర, పెద్ద కర్ర చిన్న కర్ర, ఇట్లా పెట్టేసుకొని ఒక పక్కన మైనస్ ఒక పక్క ప్లస్, చిన్నదాని పక్కన మైనస్ పెద్దదాని పక్కన ప్లస్ పెట్టేసుకుంటే ఈ విధంగా వస్తుంది. ఏంటిది ఇది? అనేక రకమైనటువంటి సెల్స్ అన్ని కూడా ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. మరి సెల్ అంటే ఏంటిది? ఒక ఇంతే చిన్నగా ఉంటుంది, మైనస్ ప్లస్. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ బల్బ్. ఓకే, విద్యుత్ బల్బ్. A science teacher asked student to measure the current through a bulb using the ammeter. What precaution must the students follow? సో అమ్మీటర్ నుంచి మనకి ఇక్కడ ఏం చేస్తుండు, ఇక్కడ లోడ్ అంటే ఇక్కడ బల్బ్ అనుకుందాం. ఓకే, బల్బ్ ఇక్కడ చూడండి, బల్బ్ పెట్టిండు కదా, ఇక్కడ అమ్మీటర్ కనెక్ట్ చేసిండు కదా. ఎట్లా కనెక్ట్ చేసిండు? శ్రేణిలో సంధానం చేసిండు. ఓకే, దీనిలో సంధానం చేసిండండి, శ్రేణిలో. అమ్మీటర్ను సమాంతరం కాదు, శ్రేణిలో. ఓకే, బ్యాటరీ లేకుండా బ్యాటరీ లేకుండా అసలు పవరే ఉండదు. పవర్ లేనప్పుడు అమ్మీటర్ కనెక్ట్ చేసి ఏం చేసుకుంటాడు? ఏం చేయలేడు. కాబట్టి ఆ యొక్క విద్యార్థులు, సార్ మాకు బ్యాటరీ కావాలంటే ఆ టీచర్ బ్యాటరీ చేస్తారు. ఓకే, సో ఇది కాదు, రివర్స్ ధ్రువణత. రివర్స్ అంటే రివర్స్ పొలారిటీ కాదు, ఇంకో ఇదే కరెక్ట్ పొలారిటీతో. ఇక్కడ చూడండి, ప్లస్ మైనస్ దేని కనెక్ట్ చేయాలి? ఇగో చూడండి, ప్లస్ ప్లస్ మైనస్ మైనస్. ఇగో ప్లస్ నుంచి తీసుకొచ్చిన దాన్ని దీనికి ఇచ్చిండా, ఇగో దీన్ని సర్క్యూట్ ఇట్లా వెళ్ళిందా, ఇగో ఇది ప్లస్ వెళ్ళిపోయి ఇగో ఆంపియర్లో ప్లస్కి వెళ్ళింది. మైనస్ వచ్చిందా, మైనస్ అనేది ఇగో మైనస్ నుంచి మైనస్. అది కరెక్ట్ పొలారిటీ. ప్లస్ దానికి రావాలి, అది కరెక్ట్. ప్లస్ మైనస్ పెట్టిన రివర్స్. ఓకే, ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ద ఫిలమెంట్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రిక్ బల్బ్ ఈజ్ మేడ్ అప్ ఆన్ టంగ్స్టన్ బికాస్. సో ఇక్కడ బల్బులో ఫిలమెంట్ అనేది ఉంటుంది కదా, ఈ యొక్క ఫిలమెంట్ అనేది టంగ్స్టన్తో తయారై ఉంటుంది. ఓకే, మంచిదే. మరి ఎందుకు అంటే ఇది కూడా ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము. దానికి అధిక నిరోధం కలిగి ఉంటుంది కాబట్టి, అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకుంటుంది కాబట్టి మనం దాన్ని ఉపయోగిస్తాం. ఎందుకు? అది అధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటుంది కాబట్టి అది మండి మనకు అది బాగా వేడెక్కి ఆ యొక్క వేడి నుంచి ఆ యొక్క కాంతిని మనకు బయటకి ఇస్తుంది. అధిక నిరోధం కలిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ శక్తిని తనలో నిలుపుకోగలుగుతుంది. ఎక్కువ శక్తి తనలో నిలుపుకున్నప్పుడు మాత్రమే ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది హీట్ ఎనర్జీగా మారుతుంది. ఇక అయిపోయింది అయ్యా, కథం కరెంట్తో పని అయిపోయింది. ఇప్పుడు మనం మ్యాగ్నెటిజంకి వచ్చినాం. మ్యాగ్నెటిజంలో కొన్ని క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ క్లాస్ నెక్స్ట్ క్లాస్ రెండింటితో మనకు మ్యాగ్నెటిజం అయిపోతుంది. మ్యాగ్నెటిజం ఫాస్ట్గా చెప్పేసుకుందాం. ఆల్రెడీ దీని గురించి డీటెయిల్డ్గా లాస్ట్ టైం గ్రూప్ డేలో డిస్కస్ చేసుకున్నాం. ఓకే, విచ్ సైంటిస్ట్ సజెస్టెడ్ దట్ మ్యాగ్నెట్ ఎక్సర్ట్స్ అండ్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్స్ ఆన్ ఏ కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో విద్యుత్ వాహకంపై మనకి ఒక అయస్కాంతం సమానమైనటువంటి మరియు వ్యతిరేకమైనటువంటి బలాన్ని ప్రయోగిస్తుందని సూచించినటువంటి శాస్త్రవేత్త ఎవరండి? దీనిపై ప్రయోగాలు చేసి ఇది కనిపెట్టినటువంటి గొప్ప శాస్త్రవేత్త ఆంపియర్. ఓకేనా, అంటే ఆంపియర్స్ వోల్ట్లు ఉంటాయి కదా, అది సైంటిస్టుల పేర్లే, వేరే ఏం కాదు. ఓకేనా, ఇది న్యూటన్ 3వ నియమం ప్రకారంగా పనిచేస్తుంది. ఓకేనా, సో ఈక్వల్ అండ్ ఆపోజిట్ బలాన్ని మనం ప్రయోగిస్తుందని ఆండ్రో మెరీ ఆంపియర్ కనుగొన్నాడు. ఇది మోటార్కి సంబంధించినటువంటి మెయిన్ డేటా. అందుకే మనకు ఆ యొక్క మోటార్ దాంట్లో ఇట్లా 2 స్ట్రక్చర్ ఉంటుంది, దాంట్లో పెట్టేసి ఇది తిప్పుతాం, కామ్యుటేటర్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ అబౌట్ ద ఫోర్స్ అనే కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అయస్కాంత క్షేత్రంలో విద్యుత్ వాహకంపై బలం గురించి కింద వాటిలో ఏది సరైంది? ఇందాక మనం అనుకున్నాం ఆంపియర్ గురించి, దాని గురించినటువంటి డేటా. వాహకం నుండి విద్యుత్ బలం నుంచి మనకు స్వతంత్రం కాదు. అయస్కాంత క్షేత్రంలో వాహకం యొక్క పొడవు అనులోమాన పత్రంలో ఉంటుంది. ఓకే, నిరోధంపై ఆధారపడి ఉంటుంది కాదు, అయస్కాంత క్షేత్ర దిశలో ఉంటుంది. మరి దాని యొక్క బలం గురించి అన్నాడు కాబట్టి ఇదే
ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇప్పుడు అర్థం కాకపోవచ్చు, 4 క్వశ్చన్లు చేసిన తర్వాత మీరే చెప్తారు. ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ వైర్ కంట్రిబ్యూట్స్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎట్ ద సెంటర్ ఆఫ్ ద లూప్ ఇన్. ఓకేనా, ఇట్లా లూప్ ఉంది, దాంట్లో ఒక లూప్ పట్టుకొచ్చినాము, ఒకటే వైర్. ఓకే, సో ఇక్కడ ఇది కరెంట్ క్యారింగ్ వైర్, ఈ యొక్క వైర్ చుట్టూ మనకు ఒక లూప్ అనేది ఫామ్ అయింది. సో అది అయస్కాంత క్షేత్రానికి ఏ విధంగా ఉంటుంది అంటే, అది ఏ దిశలో ఉంటే అదే దిశలో ఉంటుంది. మనం ఇక్కడ టాప్ యాంగిల్ నుంచి చూస్తున్నాం కాబట్టి మనకు అట్లా అనిపిస్తుంది. సైడ్ యాంగిల్ నుంచి మనకి ఇంకా కెమెరామెన్ ఫోకస్ చేయలేదు. కెమెరామెన్కి చెప్పినాము జల్దీ ఫోకస్ కరో అని, త్వరగా ఫోకస్ చేస్తాడు. ఫోకస్ చేసిన తర్వాత మనం ఆ యొక్క యాంగిల్ని కూడా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఈస్ కరెక్ట్? కింద వాటిలో ఏది సరైంది చెప్పండి, కొద్దిగా చదివి చెప్పండి మనోనికి. రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఓకే, సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్. ఇక్కడ కరెంట్ అనేది పైకి వెళ్తుంటే ఇక్కడ మిగిలినటువంటి ఏర్లన్నీ కూడా ఏం చూపిస్తున్నాయి? బటన్ వేలు కరెంట్ వైపు చూపిస్తే ఈ యొక్క వేర్లన్నీ కూడా మనకు మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే అయస్కాంత క్షేత్రానికి సంబంధించినటువంటి డేటాను మనకి ఇక్కడ చూపించడం జరుగుతుంది. సో కరెంట్ ఇట్లా పైకి వెళ్తే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దాని చుట్టూ ఇట్లా ఏర్పడుతుంది. ఈ ఈఎంఎఫ్ మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది కాబట్టి ఇప్పుడు కరెంట్ వైర్ని కట్ చేయకుండానే ఈ మధ్య ఒక డివైజ్ అనేది వచ్చింది. సో దాంట్లో ఎంత కరెంట్ ఉంది అనేది ఆల్రెడీ దాంట్లో ఇట్లా వస్తుంది. ఇది జస్ట్ ఇట్లా పాయింట్ ఉంటుంది, దాన్ని మనం ఇట్లా నొక్కి వైర్ దాంట్లో పెట్టేసి మళ్ళీ అంటే దాంట్లో ఎంత కరెంట్ వెళ్తుందని మనం ఇక్కడనే రీడింగ్ చూసుకోవచ్చు. ఓకే, చూసారు కదా ఇమేజ్. ఇప్పుడు మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. సరళ విద్యుత్తును మోసేటటువంటి వాహకం చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్ర దిశను కుడి చేతి బటన్ వేలు నియమం ద్వారా ఇవ్వవచ్చు. ఎస్, ఈసారి ఏంటంటే ఇది కుడి చేతి బటన్ వేలు ద్వారా. ఎందుకంటే కుడి చేతి బటన్ వేలునేమో కరెంట్ యొక్క ఫ్లో చూపిస్తే ఆ యొక్క వేళ్ళన్నీ కూడా దాని యొక్క మ్యాగ్నెట్ ఏదైతే ఉందో దాని యొక్క రొటేషన్ డైరెక్షన్ చూపిస్తాయి. ఓకే, వై ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ 2 మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ టు అక్రాస్ ఈచ్ అదర్ ఎట్ 1 పాయింట్ లేదా సింగిల్ పాయింట్. ఏం లేదండి, 2 అయస్కాంత క్షేత్రరేఖలు అంటే ఒకే బిందు వద్ద ఒకదానికొకటి దాటడం ఎందుకు అసాధ్యం? ఒకదానికొకటి ఇట్లా క్రాస్ అవ్వవు ఎందుకు? అవి రెండు ఒకే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి సమాంతరంగా వెళ్తాయి. ఒకదాని పక్క నుంచి ఒకటి ఇట్లా సమాంతరంగా వెళ్తాయి కాబట్టి అవన్నీ కూడా మూసి ఉన్నటువంటి వలయాలు కాబట్టి దేని రూట్ దానిదే సపరేట్గా ఉంది. రైల్వే ట్రాక్ లో ఒక పట్టా పక్కన ఇంకో పట్టా ఉంది, ఒక పట్టా ఇంకో పట్టా ఎక్కదు కదా. అంటే మీరు అనుకోవచ్చు, సార్ రైల్వే ట్రాక్లు కూడా అక్కడక్కడ ఇట్లా పట్టా ఇట్లా ఇట్లా పోద్ది కదా అంటే, కానీ ఈ పట్టా మించి ఈ పట్టా మించి అయితే రైలు పోదు కదా ఒకటే సమయంలో. సో దీని మించి పోతే దీని మించి పోద్ది, లేదు ఇట్లా పోయిందంటే దీని ఎక్స్టెన్షన్ ఇటు పోద్ది, ఈ రెండు ఇటు మించి పోద్ది. ఈ రెండింటి మించి ఒకటేసారి పోదు కదా. కాబట్టి మనం సమాంతరంగానే కన్సిడర్ చేస్తాం. ఎందుకంటే మన వాళ్ళకి విచిత్రమైనటువంటి డౌట్స్ అనేవి వస్తాయి కాబట్టి మనం కూడా అట్నే ఆన్సర్ చేయాలి. సరే, సో ఇక్కడ ఏమవుతుంది? ఒకదాన్ని ఒకటి దాటదు ఎందుకు? అవన్నీ కూడా ఒకటే దిశ ఉంటాయా? అసలు కారణం ఏంటిది చెప్పండి. ఎందుకు అవి ఒకదాన్ని ఒకటి దాటవంటే అవి దిక్సూచి ఏదైతే ఉందో అది 2 దిశలను ఒకేసారి మనకు చూపిస్తుంది కాబట్టి మనకు ఇక్కడి నుంచి ప్రారంభమై ఇటు వెళ్ళి, అందుకే ఒకదాన్ని ఒకటి క్రాస్ అవ్వదు. క్రాస్ అవ్వాలంటే ఇట్లా రావాలి, ఇట్లా అవ్వదు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ క్యారెక్టరిస్టిక్స్ ఈజ్ కరెక్ట్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్? అయస్కాంత క్షేత్రరేఖల గురించి కింద వాటిలో ఏది సరైంది? అది ఎప్పుడు మూసి ఉన్న వలయాలను చూపిస్తుంది, కరెక్టే. ఓపెన్ వక్రతలు అంటే ఓపెనింగ్ ఉన్నటువంటి కర్వ్సా? కాదు. ఉదాహరణ ఖండించుకుంటే ఖండించుకో. ఎల్లప్పుడు ఒకే ధ్రువంలో ప్రారంభమే ముగుస్తాయి. ఏడ మొదలైంది ఆన్నే ముగుస్తుందా? ఎస్లో మొదలైంది అనుకోండి ఎస్లో ముగుస్తుందా? ఎండ్లో మొదలైంది అనుకోండి ఎండ్లో ముగుస్తుందా? కాదు కదా. ఓ దగ్గర ముగిస్తే ఇంకో దగ్గర ప్రారంభం అవుతుంది. కాబట్టి ఇదే ఆన్సర్, ఆప్షన్ ఏ ఇస్ అవర్ ఆన్సర్. వాట్ ఈస్ అసోసియేటెడ్ విత్ మెటాలిక్ వైర్ క్యారింగ్ అండ్ ఎలక్ట్రిక్ కరెంట్? ఈ కింది వాటిలో విద్యుత్ ప్రవాహాన్ని మోసేటటువంటి లోహ తీగతో సంబంధం ఏముంటది? ఓకే, సో ఏ విధమైనటువంటి సంబంధం అనేది కలిగి ఉంటది చెప్పండి. భౌతిక ప్రభావం లేదు, విద్యుత్ స్థితి మాత్రమే, ఉష్ణం మాత్రమే, దాని చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం. విద్యుత్ ప్రవాహాన్ని మోస్తున్నటువంటి దాంట్లో మనకి ఏం కనిపిస్తుంది? అని మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనిపిస్తుంది కదా. కాబట్టి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క డేటా అనేది ఉంటది. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్స్ కెన్ బి యూజ్డ్ టు డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్? విద్యుత్ ప్రవాహాన్ని మూసేటటువంటి వృత్తాకార లూప్ కారణంగా అయస్కాంత క్షేత్రం యొక్క దిశ నిర్ణయించడానికి కింది నియమాలు ఏది ఉపయోగించబడుతుంది? ఓకే, సో అయస్కాంత క్షేత్ర దిశను మనం గమనించాలి. అయస్కాంత క్షేత్ర దిశ ఇటు పోతుంది అంటే కరెంట్ ఇటు పోతుంది అని ఉపయోగించేది ఏంది? రైట్ హ్యాండ్ థంబ్ రూల్, కుడి చేతి ఏంటిది బొటన వేలు నియమం అని అనడం జరుగుతుంది. ఓకేనా?
A long straight wire carries a current I and the magnetic field at a distance r from the conductor is b. If the distance from the straight current carrying conductor wire is doubled, what will be the magnetic field at that point? ఏం లేదు, మనకి ఇక్కడ ఒక సరళ రేఖ ఏదైతే ఉందో దాని నుంచి మనకు ఐ విద్యుత్ వెళ్తుందంట. అండ్ కండక్టర్ నుంచి ఆర్ దూరంలో మనకు విద్యుత్ క్షేత్రం బి ఉంటే అప్పుడు ఆ యొక్క తీగ నుంచి రెట్టింపు దూరం అయింది అనుకోండి, అయస్కాంత క్షేత్రం ఏమైంది, రెట్టింపు అయింది అనుకోండి, అయస్కాంత క్షేత్రం అనేది వీక్ అయిపోద్ది, కాబట్టి b/2 అవుతుంది. ఇది సగమైంది అనుకోండి, ఇది డబల్ అవుతుంది. ఏం లేదు, ఇప్పుడు కరెంట్ మధ్య నుంచి వెళ్తుంది కదా, సో దీని దగ్గర ఉంటే మనకు పవర్ ఎక్కువ, దూరం వెళ్తున్నా కొద్దీ దాని యొక్క సామర్థ్యం ప్రభావం తక్కువ. అందుకే భూమికి కూడా ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఉంటుంది. ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ నుంచి మనం బయటికి వెళ్తున్నాం అనుకో, మనకు ఇది వీక్ అయిపోతుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అదే భూమి దగ్గరగా ఉన్నాం అనుకోండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ ఏమన్నాడు, దూరం పెరిగింది, సో దూరం పెరిగినప్పుడు సగమైంది. స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ హ్యాస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి అసోసియేటెడ్ విత్ ఇట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ కరెక్ట్ రిగార్డింగ్ ద వాల్యూ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సరళ విద్యుత్ ప్రవాహాన్ని మూసినటువంటి కండక్టర్ దాంతో అనుసంధానం ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం బిని కలిగి ఉంటే అయస్కాంత క్షేత్రం బి విలువకు సంబంధించి కింద వాటిలో ఏది సరైంది? ఓకే, సో ఆన్సర్ అంటే చెప్పండి కొద్దిగా. ఏమైతుంది ఆప్షన్స్ ఏంటి? 1 4 3 4 1 2 2 3. ఓకే, భాగం గుండా దూరం వెళ్ళేటప్పుడు అయస్కాంత క్షేత్రం పెరుగుతుంది, పెరగదు. దూరం పెరిగే కొద్దీ అయస్కాంత క్షేత్రం తగ్గుతుంది. ఇది కరెక్ట్. రెండోది కరెక్ట్. 1 తప్పు. ఇది పోయింది, ఇది పోయింది. ఇప్పుడు ఈ రెండిట్లో వాహకం ద్వారా ప్రవహించేటటువంటి విద్యుత్ ప్రవాహాన్ని పెంచినప్పుడు అయస్కాంత క్షేత్రం పెరుగుతుంది. ఎస్, విద్యుత్ ప్రవాహం పెరిగితే అయస్కాంత క్షేత్రం యొక్క సామర్థ్యం పెరుగుతుంది, కాబట్టి ఆటోమేటిక్గా అది పెరుగుతుంది. ఎస్, అయస్కాంత క్షేత్రం తగ్గుతుంది కాదు. ఇదే 2 3 అంటే ఆన్సర్ ఆప్షన్ డి ఎవరు ఆన్సర్. The direction of the magnetic field at the center of a current carrying circular loop is determined by which of the following? ఏ నియమం అండి? ఈ యొక్క కరెంటు వైర్ చుట్టూ మనకి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. దానికి గల కారణం ఏమిటి? రైట్ హ్యాండ్ థంబ్ రూల్, కుడి చేతి బొటన వేలు నియమం ప్రకారంగా. అండ్ నెక్స్ట్, ఏ సింగిల్ టర్న్ కాయిల్ ఆఫ్ రేడియస్ ఆర్ ప్రొడ్యూసెస్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ బి ఎట్ ఇట్స్ సెంటర్ ఇఫ్ ద సేమ్ వైర్ ఈస్ బౌండ్ ఇంటూ ఏ కాయిల్ ఎన్ టర్న్స్. ఓకేనా? అయితే మనకి ఇక్కడ సేమ్ కరెంట్ అయి ఉంటే అప్పుడు న్యూ ఫీల్డ్ యొక్క డేటా ఏమవుతుంది? సో ఆరు వ్యాసార్థం కలిగినటువంటి ఒకే చుట్టూ కాయిల్ అంట, దాని మధ్యలో అయస్కాంత క్షేత్రం బిని ఉత్పత్తి చేస్తుందట. అదే వైర్ని మనం ఎన్ మలుపులు తిరిగితే, అంటే ఒకటి తిరిగితే ఒకటి, అది ఇక్కడ ఏమన్నాడు, ఎన్ మలుపులు తిరిగింది. ఓకే, ఎన్ మలుపులు తిరిగింది. అప్పుడు అక్కడ మనకు కరెంట్ అయి అదే వెళ్తే కొత్త ఫీల్డ్ వాల్యూ ఏమవుతుంది? ఓకే, సో మనకి ఇక్కడ న్యూ ఆర్ ఏమవుతుంది, r/n అవుతుందంట. అదేగా మనకు అక్కడ ఇచ్చింది క్వశ్చన్లు, అదే ఇచ్చింది కదా. అండ్ కరెంట్ ఎంత ఇచ్చిండు, ఐ. సేమ్ రెండింటిలో కూడా సేమ్ ఉంది. ఓకే, సో μ0I/2r. ఆర్ అంటే ఏంటిది, r/n. అండ్ దాంతోపాటు మనకి ఇక్కడ ఏమైంది, n టర్న్స్ అయింది. ఓకే, 2 × r/n. ఎన్ని మనం బయటికి తీసుకొచ్చేస్తే, ఎందుకంటే భిన్నం బై భిన్నం కదా, ఎన్ని బయటికి తీసుకొచ్చేస్తే μ0I/2r this goes to NB into NB, that equals to n² B. ఏంటి డైరెక్ట్ చేసేసిన, మనకి ఎట్లాగా ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కాబట్టి. ఓకే, ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈజ్ స్ట్రాంగెస్ట్. ఈ కింద వాటిలో ఎక్కడ మనకు అయస్కాంత క్షేత్రాన్ని బలంగా ఉంటుంది? వాహకాన్ని దగ్గరగా ఉంటే, దూరంగా ఉంటే, సమాన దూరంలో ఉంటే, బయట ఉంటే. దగ్గరగా ఉంటే అయస్కాంతం మనం అనేది అయస్కాంతం తీసుకుని అయస్కాంతం దగ్గరగా ఉంటే మనకి ఆ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎక్కువగా ఉంటుంది. అయస్కాంతం ఈడ పెట్టేసుకొని ఈడ చూసినాం అనుకోండి, రీడింగ్ ఎట్లుంటుంది, తక్కువ ఉంటుంది, అసలు మ్యాగ్నెట్ ఉండదు కూడా ఉండదు. ఎందుకంటే దాని యొక్క లెవెల్ ఇక ఈట మట్టుకే ఉండొచ్చు. Which of the following is true about the magnetic field around the current carrying solenoid? విద్యుత్ మోసేటటువంటి సోలనాయిడ్ చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం గురించి కింద వాటిలో ఏది సత్యము? సో ఇది అయస్కాంత క్షేత్రానికి సంబంధించినటువంటి సోలనాయిడ్. ఓకే, సో సోలనాయిడ్ దాంట్లో ఇక్కడ మనకి డేటా అయితే ఇవ్వడం జరిగింది. ఓకే, సో సోలనాయిడ్తో అనుసంధానం చేసినటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క దిశను దాని ద్వారా ప్రవహించినటువంటి విద్యుత్ దిశను తిప్పికొట్టడం ద్వారా అంటే దీన్ని రివర్స్ చేస్తే దాన్ని రివర్స్ చేయొచ్చు. ఎస్, సో ఇక్కడ మనకు పవర్ సప్లై ఉంది చూడండి, ఇక్కడ బ్యాటరీ రివర్స్ చేస్తే ఇక్కడ మనకి ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రివర్స్ అవుతుంది. ఓకేనా, సో ఇట్లా రివర్స్ అవడం వల్ల టు అండ్ ఫ్రో మోషన్ మనం సోలనాయిడ్ స్విచ్ లో చేయొచ్చు. ఓకేనా,
ఆన్ ఆఫ్ అట్లాంటివి, అండ్ దాంతోపాటు ఫార్వర్డ్ అండ్ బ్యాక్వర్డ్ ఈ మూవ్మెంట్ దీని నుంచి చేయొచ్చు. కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్. మనకు ఏది సత్యమైనట్టు ఫస్ట్దే కరెక్ట్ అయింది. ద క్లోజ్నెస్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఇండికేట్స్. సో అయస్కాంత క్షేత్ర రేఖల యొక్క సామీప్యత దేన్ని సూచిస్తుంది? అండ్ ఈ కింద వాటిలో ఎక్కడ ఉంటుంది సామీప్యత? అవన్నీ కూడా దగ్గర అంటే ఏమి చూపిస్తుంది మనకు? అయస్కాంతం యొక్క పొడవు కాదు, డైరెక్షన్ కాదు, స్ట్రెంగ్త్. ఇది ఛాన్స్ ఎక్కువ ఉంది. చూడండి ఒకసారి, మనకు అయస్కాంత క్షేత్రం యొక్క సామీప్య సమయంలో మనకు అయస్కాంత క్షేత్రం యొక్క తీవ్రత ఆ యొక్క ప్రభావం చూపిస్తుంది. సో మనకు ఆ యొక్క దళసర రేఖలు ఏదైతే ఉంటాయో అవి బలమైనటువంటి క్షేత్రాలను మనకు సూచిస్తాయి. కాబట్టి దాని పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే మనకు కరెక్ట్ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అవుతుంది. స్ట్రెంగ్త్ ఎక్కువగా ఉంటే మనకు ఆ యొక్క పవర్ ఎక్కువగా ఉంటుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రూల్స్ డిటర్మైన్ ద డైరెక్షన్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్డ్ బై ఏ కరెంట్ క్యారింగ్ సర్క్యులర్ లూప్? అయస్కాంత ప్రవాహాన్ని మూసినటువంటి వృత్తాకార లూప్ ద్వారా ఉత్పత్తి అయినటువంటి అయస్కాంత క్షేత్ర దిశని కింద వాళ్ళు ఏ నియమాల్లో మనకు అది నిర్ణయిస్తుంది? ఏ నియమం అండి? కుడి చేతి బొటన వేలు నియమం. ఆప్షన్ సి ఇస్ అవర్ ఆన్సర్. ద ఫండమెంటల్ ప్రాపర్టీ దట్ క్వాలిఫైస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యాజ్ ఏ వెక్టార్ క్వాంటిటీ ఈస్ దట్ ఇట్ పొసెసెస్ బోత్. అయస్కాంత క్షేత్రాన్ని సదిశ పరిమాణంగా అర్హత పొందేటటువంటి ప్రాథమిక లక్షణం ఏమిటంటే అది డాష్ ని కలిగి ఉంటుంది. అవి రెండు ఏంటి? వాట్ ఆర్ దోస్? సో మ్యాగ్నెట్ లో కన్నా తీసుకుంటే మనకు డైరెక్షన్ ఉంటుంది, మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. ఎందుకంటే సదిశ కాబట్టి. వాడు ఇన్ని ఇచ్చిండు, క్వశ్చన్ లోనే ఆన్సర్ మనకు క్లియర్ కనిపిస్తుంది. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఏ స్ట్రైట్ వైర్ డిపెండ్స్ ఆన్. సో సరళ రేఖ తీగ చుట్టూ ఉన్నటువంటి అయస్కాంత క్షేత్రం యొక్క బలం దేనిపై ఆధారపడి ఉంటుంది? ఓకేనా, సరళ తీగ చుట్టూ మనకు ఆ యొక్క డేటా అనేది దేనిపై ఆధారపడి ఉంటుందండి? రెసిస్టెన్స్ కాదు, వోల్టేజ్ కాదు, లెంత్ కాదు, దీనిపైన ఇంకో వైర్ యొక్క కరెంట్ సంబంధించినటువంటి డేటా మరియు ఆ యొక్క దూరం. A straight conductor carrying current is placed parallel to a uniform magnetic field. The force on the conductor will be. ఒక స్ట్రైట్ కరెంట్ క్యారింగ్ కరెంట్ ఏం చేస్తున్నట? ప్యారలల్ ఉందంట, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఫోర్స్ అనేది 0 అవుతుంది. కాబట్టి ఇగో ఇట్లా అన్ని పక్క పక్కనే ఉంటే ఏమవుతుంది? ఒకటి ఇంకో దానిపై ఏం ఇంపాక్ట్ చూపిస్తుంది? ఇప్పుడు చూడండి, ఒకే రోడ్డు మీద రెండు వెహికల్స్ పోతున్నాయి, ఒకే డైరెక్షన్ లో పోతున్నాయి, ఓకేనా, ఒకే స్పీడ్ తో పోతున్నాయి. అప్పుడు ఒకటి ఇంకో దానిపై ఏం ఇంపాక్ట్ చూపిస్తుంది? ఏం ఇంపాక్ట్ చూపెట్టదు. ఓకేనా, కాబట్టి ఆన్సర్ ఆప్షన్ బి ఇస్ అవర్. అకార్డింగ్ టు ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్, ఇఫ్ ద థంబ్ పాయింట్స్ ద డైరెక్షన్ ఆఫ్ కరెంట్ దెన్ ఫింగర్స్ షో. థంబ్ అనేది అంటే బొటన వేలు అనేది కరెంట్ వైపు చూపిస్తాయి, మిగిలిన వేలు అనేది ఏం చూపిస్తాయి? మ్యాగ్నెటిక్ ఫీల్డ్ చూపిస్తాయి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇది ఆప్షన్ బి ఇస్ అవర్ ఆన్సర్. ఇక్కడతో మనకు పార్ట్ 25 కూడా అయిపోయింది, అండ్ యుద్ధం స్టార్ట్ అయ్యి కూడా 25 days అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ పార్ట్ 26 తో మనకి ఒక ఫిజిక్స్ అయిపోతుంది. నెక్స్ట్ మనం బయాలజీ స్టార్ట్ చేద్దాం, కెమిస్ట్రీ కాకుండా. ఓకే, ఎందుకంటే బయాలజీ చాలా మంది మిస్టేక్స్ చేస్తున్నారు. సో కాబట్టి బయాలజీ మనం పర్ఫెక్ట్ చేసేసుకుందాము, ఆ తర్వాత దీంట్లోకి వచ్చేది. ఓకే, కెమిస్ట్రీలోకి. ఎందుకంటే కెమిస్ట్రీలో ఎక్కువ కెమికల్ రియాక్షన్స్ అయ్యే ఎక్కువ కనిపించినాయి కాబట్టి దానిపైన ఎక్కువ వర్కౌట్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, అండ్ ఇంకా ఎవరైతే ఒక ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వలేదో ఫౌండేషన్ కోర్సులో జాయిన్ అవ్వండి. దాంతోపాటు సిబిడి టెస్ట్ సిరీస్లో కూడా జాయిన్ అవ్వండి. ఓకేనా, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నెక్స్ట్ వీడియో మనకు నడుతూ కలుద్దాం. అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.